స్తోత్రమునైనా. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, ఆకాశ మహాకాశములందాసనుడైన గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాల తండ్రి. గతించిన వారమంతా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. నైనా మరొక సమయం ఈ పాదాల చెంతటి రీతిగా కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాల తండ్రి. అయినా మరి 2025 సంవత్సరమునైనా మరి 11వ మాసములో దేవా మరి 23వ తారీఖులో ఇటు రీతిగా మేము కూడుకోవడానికి ఏకీపించి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అయినా మరి ఈ సమయం ముందు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వస్తున్న వారిని ప్రభా త్వరగా తోడుకుని వచ్చి మీ సన్నిధానంలో పెట్టండి. ఈ సమయం నీది, ఈ స్థలము నీది, ఈ స్థలము చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయండి. నేను ప్రభా మీ పరిశుద్ధ దేవదూతల చేత నేను ప్రభా మాకు సంచారం కలిగించి మీ ఆత్మ చేత మమ్మలను దీవించి ఆశీర్వదించమని, మీ ఆత్మ స్వాధీనంలోని బిడ్డమైన మమ్మల్ని అందరూ కూడా మీ కాపుదల దయచేసి నేను ప్రభా పాటలందును వాక్యమందును మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలును పొందుకునే లాగున ఈ ఆరాధన కూడికల ప్రభా నిబిడలైన మనం అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ కూడికను మేము ప్రారంభించుతుండగా తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపాస్తము తోడుగా ఉంచి నడిపించండి. నేను ఆదిని సంచి వరకు మీరు నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొంది నిబిడలమైన మమ్మల్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయమందు మనమందరం కూడా మరి స్తుతి కీర్తనతో ఈ కూడికను కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని కార్యక్రమాలు మనం ముందు కొనసాగుతామండి. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదాం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదాం. హోసన్న 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరెదాం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరెదాం. ఈ లోకయాత్రలో పాఠశాలలా, ఈ జీవన కడలిలో పరదేశులా, ఈ లోకయాత్రలో పాఠశాలలా, ఈ జీవన కడలిలో పరదేశులా, క్షణభంగురం నిక్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం నిక్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నా
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా. ఏ దేహం మహిమ రూపమై ధవల వర్ణ వస్త్రములో ధరించెదాం. మన్నైనా ఏ దేహం మహిమ రూపమై ధవల వర్ణ వస్త్రములో ధరించెదాం. నాదుడేసుకో నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుకో నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్నా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా నా యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా నా యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. కొండలలో కోనలలో
జలములలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా నా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా నా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము మహిమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా మహిమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా నా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరే వేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను నిన్ను ఆదుకొనెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడ
చూడన్నా చూడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను నీకై ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను జయమిచ్చెను మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను నీకు జయమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గం తానే అన్నాడన్నా మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా హల్లెలూయా పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా నీవే నా ప్రేమానురాగం ఒక క్షణమైనా విడువని స్నేహం
పరమానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నీవే నా ప్రేమానురాగం ఒక్క క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా
యందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళల యందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. హల్లెలూయా. జగపుల నేలే పరిపాలక జగత్తికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా
మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీ గర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీ గర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానమా పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేద తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించేద
తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించదా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును. నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఈ మంచితనము లేకున్నను కొనసాగించున్నదే నీ కృపా. ఈ మంచితనము లేకున్నను కొనసాగించున్నదే నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించదా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ నిత్యము నా క్రియల వలనే కానే కాదు. కృపతోనే రక్షణ నిత్యము నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను నీ అన్ని నిత్యము అతిశయము నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది
చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే ఏ అర్హత నాలో లేకున్నను కృపాపేక్షయే నా ఎడల ఏ అర్హత నాలో లేకున్నను కృపాపేక్షయే నా ఎడల జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది మౌనిగా ఇటులుండేదా సాక్షిగా ప్రచురించదా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించెదా నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించదా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 హల్లెలూయా. ఎంతవరకు చక్కని పాటలు పాడడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం ముందు నేను కూడా పాట పాడి దేవుని స్తుతించి దేవుని కనుపరుతామని ఈ సమయం ముందు మనం ఒక పాట పాడి దేవుని స్తుతించి దేవుని కనుపరుతామండి. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఉన్నాము కనుక, దేవునితో మనం ఉన్నాము కనుక దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని కనపరచడం మన యొక్క బాధ్యత. 2017 సంవత్సరం 27వ తారీఖు 6వ మాసంలో రాసినటువంటి పాట. ఎంతకాలము ఇంకెంతకాలము
భూమి మీద జీవించేది ఎంతకాలం అనే పాట పాడి దేవుని స్తుతించి దేవునిని మనం మహిమపరుద్దామండి. మరి చప్పట్లు కొట్టాలని ఆశ కలిగి ఉంటుంది కనుక కొట్టొచ్చండి, కానీ నా సౌండ్ కంటే మీ సౌండ్ ఎక్కువ రాకుండా కొద్దిగా జాగ్రత్త పడాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. కనుక లై తప్పకుండా చక్కగా పాట పాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎంతకాలము ఇంకెంతకాలము, ఎంతకాలము ఇంకెంతకాలము, భూమి మీద జీవించేది ఎంతకాలము, నీవెంతకాలము, భూమి మీద జీవించేది ఎంతకాలము, నీవెంతకాలము, ఎంతకాలము ఇంకెంతకాలము, ఎంతకాలము ఇంకెంతకాలము, భూమి మీద జీవించేది ఎంతకాలము, నీవెంతకాలము, భూమి మీద జీవించేది ఎంతకాలము, నీవెంతకాలము, ఎంతకాలము. నరునికున్నాయుషు ఎంతకాలము, 7 పదుల జీవితము కొంతకాలమే, నరునికున్నాయుషు ఎంతకాలము, 7 పదుల జీవితము కొంతకాలమే, అధిక బలము ఉన్న ఎడల 8 పదులే, అధిక బలము ఉన్న ఎడల 8 పదులే, ఆ పైన దేవుని దయదాక్షణ్యమే, ఆ పైన దేవుని దయదాక్షణ్యమే, ఎంతకాలము ఇంకెంతకాలము, ఎంతకాలము ఇంకెంతకాలము, భూమి మీద జీవించేది ఎంతకాలము, నీవెంతకాలము, భూమి మీద జీవించేది ఎంతకాలము, ఇంకెంతకాలము, ఎంతకాలము. ధనమున్న ధనవంతుడు మరణించెను, ధనము చేత మరణాన్ని నిలుపలేకపోయెను, ధనమున్న ధనవంతుడు మరణించెను, ధనము చేత మరణాన్ని నిలుపలేకపోయెను, నరకములో యాతనను పడుచుండెను, నరకములో యాతనను పడుచుండెను, రక్షించువాని కొరకు ఎదురు చూచుచుండెను, రక్షించువాని కొరకు ఎదురు చూచుచుండెను, ఎంతకాలము ఇంకెంతకాలము, ఎంతకాలము ఇంకెంతకాలము, భూమి మీద జీవించేది ఎంతకాలము, నీవెంతకాలము, భూమి మీద జీవించేది ఎంతకాలము, నీవెంతకాలము, ఎంతకాలము. జీవించియుండగనే మారు మనసు పొందుమా, రక్షకుడేసుని నీవు విశ్వసించుమా, జీవించియుండగనే మారు మనసు పొందుమా, రక్షకుడేసుని నీవు విశ్వసించుమా, నరకపు యాతన నుండి నిన్ను విడిపించును,
నరకపు యాతన నుండి నిన్ను విడిపించును. పరలోక భాగ్యము నీకు అనుగ్రహించును. పరలోక భాగ్యము నీకు అనుగ్రహించును. ఎంతకాలము ఇంకెంతకాలము, ఎంతకాలము ఇంకెంతకాలము, భూమి మీద జీవించేదెంతకాలము, నీవెంతకాలము, భూమి మీద జీవించేదెంతకాలము, నీవెంతకాలము, ఎంతకాలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు చక్కని పాటలు పాడడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం ముందు దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవుని మహిమపడతామండి. గతించిన వారమంతా కాపాడిన దేవాది దేవునికి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని గణపరిచి దేవుని మహిమపడతాం. దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతించి దేవుని కనపడదాం. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడానికే స్తోత్రమునైనా, పరమతండ్రి నీకే స్తోత్రమునైనా, మహాగొండ నీకే స్తోత్రమునైనా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి యేసయ్య నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికే స్తోత్రమునైనా, నీవే పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. యేసయ్య నీవే పరిశుద్ధుడవు, నీవే పరమ తండ్రివినైనా. దేవా, మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడు నీవే, మమ్మల్ని ఆశీర్వదించు గొప్ప దేవుడు నీవే, మమ్మల్ని నడిపించు గొప్ప దేవుడు నీవే. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నీకే స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా, గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు. 2025 సంవత్సరం 11వ మాసంలో 23వ తారీఖులో ప్రభా మీ సన్నిధానంలో మేము ఉండడానికి మీరు మా ఎడల చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అల్పులు మా భాగ్యమునైనా ఏమిచ్చి మేము నీ రుణం తీర్చుకోగలమని నేను స్తుతించడం తప్ప, ఆరాధించడం తప్ప, ఘనపరచడం తప్ప ఏమి ఇవ్వలేనటువంటి వారము తండ్రి. ఈ లోకములో ఉన్నదంతా నీదే తండ్రి, ఈ సృష్టి అంతా నీదే, సృష్టములో ఉన్నదంతా కూడా నీదే. నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమనైనా నువ్వు పరిశుద్ధుడవు 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 నేను స్తుతించడం తప్ప ఏమి ఇవ్వలేనటువంటి వారమునైనా ఈ సమయం ముందు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవా, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుకుండా మమ్మల్ని నడిపించమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధానంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు ఆశీర్వదించుదురుగా. కానీ యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ 110వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఇందులో ఈ కీర్తనలో చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దావీదు ఆయనను గూర్చి చాలా శ్రేష్టమైన విషయాలు మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు అంటున్న మాట, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఏ ప్రభువుని గురించి, ఏ ప్రభువు సెలవిచ్చిన మాట గురించి మరి ఇక్కడ దావీదు రాస్తున్నారు అనేటువంటి విషయాన్ని కొంత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రి అని దేవుడు కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్రాస్తున్నటువంటి మాట ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. దానికి సాదృశ్యమైనటువంటి ఒక మాటను
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. 4వ వచనాన్ని మనం చదువుదామండి. 4వ వచనం. 4వ వచనం చూసినట్లయితే, మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు. మెల్కీసెదెకు గురించి పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల వ్రాయబడి ఉంటుంది. 3 చోట్ల వ్రాయబడి ఉంటుంది. ఆ 3 చోట్ల ఆది కాండంలోను, కీర్తన గ్రంథంలోను, ఎబ్రీ పత్రికలోను ఈ మాట మనము కొద్దిగానే మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, మెల్కీసెదెకు ఎవరు అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే, అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగములను ఇచ్చెను అని ఆది కాండంలో ఆది కాండము ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ అధ్యాయంలో మనము చూడగలిగాము. ప్రియమైన ఆది కాండము 14వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో అక్కడ మనం చూడగలుగుతాము. ఎందుకంటే మెల్కీసెదెకు గురించి ఆది కాండములో అక్కడ దేవుడు మన కొరకు వ్రాసి ఉంచినట్టుగా మనం చూస్తాం. రెండవది 110వ కీర్తనలో 4వ శరణములో ఈ మెల్కీసెదెకు గురించి కూడా మనం చూస్తున్నాము. మూడవదిగా ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు, 5వ వచనం 5వ అధ్యాయము 6 నుంచి 10 వరకు, 6వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడు మన యొక్క మెల్కీసెదెకు గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా ఈ అధ్యాయము మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మెల్కీసెదెకు ఎవరు? ఈ మెల్కీసెదెకు నిరంతరము యాజకుడివై ఉన్నావు అని 4వ వచనం మనకు తెలియజేస్తుంది. మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. యాజకుడిగా ఉండవలసినటువంటి వారు ఎవరు అంటే మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యాజకులు ఎవరు? లేవి గోత్రంలో పుట్టిన వారు యాజకులు. రాజులు ఎవరు? యోధా గోత్రంలో పుట్టిన వారు రాజులు. లేవి గోత్రానికి సంబంధించిన వారైనా ఉండాలి, లేదంటే యోధా గోత్రానికి సంబంధించిన వారైనా ఈ మెల్కీసెదెకు ఉండాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. అయితే మరి ఈయనెవరు? ఈయన లేవి వంశంలో పుట్టినవాడు కాదు, యోధా వంశానికి చెందినవాడు కాదు. కానీ రెండింటికి తగినటువంటి వాడుగా ఇక్కడ ఉన్నట్టుగా ఈ మెల్కీసెదెకు క్రమము చెప్పుని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. సంపూర్ణమైన నాయకత్వాన్ని మెస్సయ్యగా యేసుక్రీస్తు ప్రభువారు నిర్వర్తించినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, నీతిగా పరిపాలించడానికి, న్యాయముగా పరిపాలించడానికి, దేవునిని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి యాజకులుగా లేవి వంశములను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, రాజులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? నీతిమత్వంగా పరిపాలన చేయడానికి, ప్రజలను చక్కగా పరిపాలించడానికి రాజులుగా దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మెల్కీసెదెకు క్రమము చెప్పున నాయకత్వమే యేసుక్రీస్తు ప్రభువుకు సొంతమైన హక్కు అని బైబిల్ ఎందుకు చెప్తుందంటే, ఆయన నిరంతరము రాజై ఉన్నాడు, నిరంతరము ఆయన యాజకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము గారి కంటే ముందున్నవాడని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత నేను నిత్యము నివసించువాడిని, నిత్యము నేను ఈ లోకంలో జీవించువాడిని, ఆదియు అంతమును నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి పెట్టినటువంటి మరొక పేరే మెల్కీసెదెకు అనేటువంటి విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటాడు, ఈ సృష్టి సృష్టింపబడక ముందే నేను ఉన్నాను, నేను లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా పలుగలేదని యేసు ప్రభువారు కూడా చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కనుక మెల్కీసెదెకు అని ఎవరిని గురించి చెప్తున్నారంటే ఇక్కడ దావీదు గారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గారికి యేసు ప్రభువారు పుడతారని తెలుసు, కానీ యేసు ప్రభువారే మెల్కీసెదెకు అని దావీదు గారికి ఎలా తెలుసు? దావీదు మహారాజుకి దేవుడు దర్శనంలో దేవుడు చెప్పినటువంటి విషయాన్ని దావీదు గమనించుకుని దావీదు జ్ఞానములో ఉంటుండగా రాసినటువంటి ఈ కీర్తన. దావీదు చాలా విషయాలు రాశాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినవి, నేను శరీరం రూపింపబడక ముందే నా దినముల నీవు నీ గ్రంథంలో లిఖించబడ్డాయని దావీదు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, దావీదుకి అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా,
దావీదును అంత జ్ఞానం ఉంది కనుకనే గొర్రెలు కోసుకునేటువంటి దావీదును దేవుడి సింహాసనం మీద ఎక్కించి రాజుగా ఆయనను అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయాకు ఉన్నటువంటి పిల్లలందరిలో, కుమారులందరిలో, పుత్రులందరిలో దావీదే కడసారి వాడు, ఆఖరి వాడు. బలమైన వారు ఉన్నారు, యుద్ధం నేర్పగలిగిన వారు, యుద్ధ సన్నాహాలు నేర్చుకున్న వారు ఉన్నారు, యుద్ధంలో జయం పొందవలసిన వారు ఉన్నారు, జ్ఞానవంతులు, చదువు కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు వారిని పక్కన పెట్టి దావీదుని ఎన్నుకుని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే దావీదు అటువంటి జ్ఞాన కులంలో నీతిమత్తమైన గుణాలు, లక్షణాలు ఉన్నాయి కనుక దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుకు దేవుడి విషయాలు తెలియజేశాడు కనుక ఈ 110వ కీర్తనను దావీదు శ్రేష్టమైన అంశాలు మనకు మెల్కీసెదెకు గురించి వ్రాయబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కూడా దేవునికి దగ్గరగా ఉంటే, దేవునితో నడుస్తూ ఉంటే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవులను మనకి ఇస్తారు అయినటువంటి సత్యాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కనుక అటు రీతిగా దేవునితో ఉంటూ, దేవునితో నడుస్తూ దేవునికి ఆశీర్వాదం పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక.